కోరుకున్న వ్యక్తుల్లో మొదటి వ్యక్తి సౌలు. నేను కోరుకున్నవాడు ఇతడే, నేను చెప్పిన మనుషుడు ఇతడే, నా జనులను ఏలేవాడు ఇతడే, అభిషేకించమని చెప్పాడు. మరి ఏమైంది సౌలా నీకంటే? దేవుని మాట వినడం మానేశాడు. ఇశ్రాయేలుని సంతోషపెట్టడం అని చూస్తున్నాడు కానీ దేవుణ్ణి సంతోష పెట్టాలి అని ఆలోచన లేదు. ఎందుకు మోషేను కోరుకున్నాడు దేవుడు? ఐగుప్తు ధనము కంటే, సుఖభోగముల కంటే, రాజరికము కంటే నిందభాగ్యము, దేవుడే ముఖ్యము అనుకునే వ్యక్తి. అందుకే తల్లి పారవేసిన, తల్లి వద్దనుకున్న తెచ్చుకొని పెంచుకున్నాడు. ఈరోజు దేవుడు మనల్ని కోరుకోవడానికి ఒక ఉద్దేశం ఉంది. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. జాగ్రత్తగా నా మాటలు వినాలి. దేవుడు తన వారిని కోరుకునే దినాల్లో మనం ఉన్నాం. దేవుడు తన వారిని కోరుకున్న దినాల్లో మనం ఉన్నాం. దేవుడు నన్ను కోరుకోవాలంటే నేను ఎలా బ్రతకాలి అనేది చాలా ప్రాముఖ్యం. దేవుడి కోరిక చాలా వ్యత్యాసంగా ఉంటుంది. నేను ఇప్పుడు నిన్ను చూస్తున్నాను, నువ్వెవరో తెలుసు, నీ స్థాయి తెలుసు, నువ్వేం చేయగలవో తెలుసు, కాబట్టి నేను నిన్ను కోరుకుంటా. దేవుడు రాబోయే దినాల్లో నువ్వు ఎలా ఉంటావో తెలుసు, రాబోయే దినాల్లో నువ్వేం చేస్తావో తెలుసు, కాబట్టి నీ స్థితి, రాబోయే స్థితిని చూసి కోరుకుంటాడు. అందుకే ఎప్పుడు కూడా దేవుని కోరికకి మనిషి కోరికకి చాలా వ్యత్యాసం ఉంటుంది. దేవుడు ఎలా కోరుకుంటాడు అని ఒక 2-3 జీవితాలు మీకు పరిచయం చేస్తా. మీకు తెలియని జీవితాలు కాదు, మీరు చదవనివి కాదు, మీరు ఎప్పుడు విననివి కాదు, తెలిసినవే కొన్ని గుర్తు చేస్తా. 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 12వ వాక్యం. 1 సమూయేలు 16:12. అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరుడై ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమమేడ మీకు స్తోత్రాలయ్యా. ఈ పూట మీరు మాతో మీరు మాట్లాడుతుండగా మీ మాటలు మేము అర్థం చేసుకోగలిగిన జ్ఞానమును మీరు మాకు ప్రసాదించండి. ప్రభువానికి వందనాలు తెలియజేస్తున్నాం. సమయోచితమైన మీ మాటను నా నోటి నుంచి మీ దాసులతో మీరు మాట్లాడండి. వినగలిగే చెవి, గ్రహించగలిగే మనస్సు అందరికీ కలుగు చేసి నీ మాటలు, నీ మనస్సును, నీ హృదయమును అర్థం చేసుకోగలిగిన కృపను మీరు మాకు ప్రసాదించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సమూయేలని ఒక పెద్ద ప్రవక్త ఉన్నాడు. ఎవరు? సమూయేలని ఒక పెద్ద ప్రవక్త ఉన్నాడు. ఈయన పెద్ద ప్రవక్త ఎలా అయ్యాడంటే, ఏలీ కుమారులు, ఏలీ కుమారుల దేవుడు వద్దనుకుంటే అయ్యాడు. బాల్యంలో ఉన్నప్పుడే దేవుడు సమూయేలు ఏం చేయగలడో చూశాడు, ఎలా బ్రతకగలడో చూశాడు, తన జీవితం ఎలా ఉంటుందో చూశాడు, ఎన్నిక చేసుకున్నాడు. ఇప్పుడు ఈయన స్థాయి ఏంటంటే, ఏదైనా ఒక గ్రామంలోనికి ఈయన ప్రవేశిస్తే, ఒక దేశంలోనికి ఈయన ప్రవేశిస్తే, ఆ గ్రామ పెద్దలో, ఆ దేశ పెద్దలో, ఆ ఊరి పెద్దలో, ఊరి వెలుపల గవుని వద్దకు వెళ్ళి ఆయన రాకముందు ఎదురు చూసి, ఆయన రాగానే, ఆయన కనపడగానే సాష్టాంగపడి నమస్కారం చేసి, దైవజనుడా క్షేమంగా లేక సమాధానంగా వస్తున్నావా అని అడిగి ఊరిలోనికి తీసుకొని వస్తాడు. ఈయన ఊరిలో ఉన్నంతసేపు వీళ్ళకి భయమే. ఏం మాట్లాడతాడో, ఏమంటాడో, ఏం చేయమంటాడో, దేవుడు మా గురించి ఏం చెప్పాడో, ఏం మాట్లాడాడో అని వీళ్ళందరూ భయపడుతూ ఉంటారు. ఈయన బెత్లెహేమ్ అనే ఊరికి వచ్చి యెషయి అనే ఒక ఇంటికి వెళ్ళాడు. వెళ్ళి, దేవుడు నీ కుమారుల్లో ఒకరిని రాజుగా చేస్తాడు నాకు చెప్పాడు. మంచిదయ్యా, ఎవరిని పిలవమంటావు? ఆయన నాకు పేరు చెప్పలే. పేరు చెప్పకపోతే ఎలా? నీకు ఎంతమంది పిల్లలు అంతమందిని పిలువు. పెద్దోడిని పిలిచాడు, అభినాదాబా పెద్దోడిని పిలిచాడు. ఇదే అధ్యాయంలో 8వ వాక్యంలో ఉంటుంది. అతడు అభినాదాబును పిలవగా దేవుడితను కోరుకొనలేదు అనెను. మరలా అతడు షమ్మాని పిలవగా దేవుడితను కోరుకొనలేదు అనెను. అలాగే అతడు తన 7 కుమారుల్ని పిలిచాను కానీ దేవుడు ఎవరిని కోరుకోలే. అప్పుడు ఇంకో డౌట్ వచ్చి, నీకు ఇల్లైన పిల్లలు ఇంకా ఉన్నారా అని అడిగాడు. కడసరి వాడొకడు ఉన్నాడు, అయితే పిలువనంపి అన్నాడు.
దావీదుని పిలుచుకొచ్చేంత వరకు కూర్చున్నాడు. దావీదు లోపలికి రాగానే అక్కడ రాయబడిన మాట, చూచుటకు అంటే దేవుడు ఎర్రగా చక్కటి కళ్ళు అందగాడైతేనే కోరుకుంటాడు. మరి దావీదు గురించి ఏం రాస్తున్నాడు ఇక్కడ? అభినాదాబు సైన్యంలో పనిచేస్తాడు. అభినాదాబు సైన్యంలో పనిచేస్తాడు. సైన్యంలో పనిచేసేవాడు ఫిట్గా ఉంటాడా? గొర్రెలు కాడ తిరిగేవాడు ఫిట్గా ఉంటాడా? సైన్యంలో పనిచేసేవాడికి రాజ్యాన్ని గురించి అవగాహన ఉంటుందా? గొర్రెలు కాడ తిరిగేవాడికి రాజ్యాన్ని గురించి అవగాహన ఉంటుందా? ఇతర దేశాల గురించిన సమాచారము సైన్యంలో పనిచేసేవాడి దగ్గర ఉంటుందా? ఎవడు ఎలాంటోడు, ఏంటి, ఏం తింటాడు, ఎలాంటివి వాడతాడు, ఎలా జయించగలగాలని గొర్రెలు కాసేవాడి దగ్గర ఉంటుందా? గొర్రెలు కాసేవాడి దగ్గర ఉన్న సమాచారం ఏంటంటే ఎవరి దగ్గర మంచి గొర్రెలు ఉంటాయి, ఎవరి దగ్గర మంచి పొట్టేళ్ళు ఉంటాయి, ఎవడు ఎంత కమ్ముతాడు, ఎవడు తక్కువ కమ్ముతాడు, ఇదే సమాచారం ఉంటుంది. నేను కోరుకున్నవాడు ఇతడే అనగానే అతన్ని చూడగానే బాగా చాలా అందంగా కనబడ్డాడు. బాగానే ఉంది. లేచి అభిషేకించాడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దేవుడు అన్నాడు నేను కోరుకున్నవాడు ఇతడే. ఇలాగ ఎప్పుడన్నా సమూయేలుతో మాట్లాడిన సందర్భం ఉందా? నేను కోరుకున్నవాడు ఇతడే అని చెప్పాడు కదా. ఇలాంటి సందర్భం ఎప్పుడన్నా సమూయేలు జీవితంలో దేవుడు మాట్లాడంగా ఉందా? మాట్లాడాడు. నా భాష అర్థమవుతుందా? దావీదుకి తెలియదు, సమూయేలుకి తెలుసు. ఇదే అధ్యాయము ఇదే పుస్తకము 9వ అధ్యాయము 17వ వాక్యం తీయండి. సమూయేలునకు కనబడగానే యెహోవా ఇతడే నేను నీతో చెప్పిన మనుష్యుడు, ఇదిగో ఇతడే నా జనములను హల్లెలూయా హల్లెలూయా నా జనములను ఏలేవాడు ఇతడే అని సౌలు గురించి చెప్పాడు ఆల్రెడీ. మరి దావీదు దాకా ఎందుకు వెళ్ళాడు? అసలు సౌలు ఎందుకు పతనం అయిపోయాడంటే, ఇజ్రాయేలుకి రాజు లేడు, ఎవరిష్టానుసారంగా బ్రతుకుతున్న రోజులు అవి. ఆ దినాలలో ఇజ్రాయేల్ అందరూ వెళ్ళి సమూయేలు దగ్గరికి, అయ్యా మాకు రాజు కావాలి అని అడిగారు. ఏలి విఫలమైపోయి కుమారులు విఫలమైపోతే సమూయేలు వచ్చాడు. సమూయేలు కుమారులు విఫలమైపోయారు కనుక ఇప్పుడు రాజు అవసరం పడింది. ఏలి కుటుంబంలో ఏం జరిగిందో, ఏం జరిగితే సమూయేలు మనుగడలోకి రావాల్సి వచ్చిందో, ఏం జరిగితే ఆ స్థానము సమూయేలు దాకా వచ్చిందో సమూయేలుకు తెలుసు. అయినా నీ వంటి వారు నీ కుమారులు కాదు అనే స్వరము వినబడేంత వరకు ఆగాడు. ఏలి గొప్ప దైవజనుడు. ఏలి కుమారులు పినెహాసు, ఓప్ని పినెహాసులు గొప్పోళ్ళే. వాళ్ళు చేసిన దౌర్భాగ్య పనుల వల్ల దేవుడు వాళ్ళని రిజెక్ట్ చేశాడు, తృణీకరించేశాడు. అది చూసి పెరిగాడు. అలా బ్రతకూడదని తెలుసు, అయినా తన బిడ్డలు అలాగే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు వచ్చి అంటున్నారు మాకు రాజు కావాలి. ఏం కావాలి? రాజు కావాలి. ఎందుకంటే నీ వంటి వారు నీ పిల్లలు కాదు. అప్పుడు సమూయేలు ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు వారు నిన్ను కాదు నన్నే కాదనుకున్నారు, కాబట్టి వాళ్ళకి రాజునిస్తానన్నాడు. గాడిదలు వెతుక్కుంటూ వచ్చిన ఒకరిని చూసి సమూయేలు దగ్గరికి ఆ గాడిదలు వెతుక్కుంటూ వచ్చినవాడు కనపడగానే అప్పటికి సమూయేలుకి తెలియదు సౌలు ఎవరో, ఏం చేస్తాడని. దేవుడు అంటున్నాడు అదిగో ఆ వ్యక్తిని అభిషేకించు, అతడు నా జనులను ఏలును. ఏమన్నాడు? నా ప్రజలను ఏలతాడు అన్నాడు. బాగానే ఉంది. కొంతకాలం గడిచాక ప్రజల్ని ఏలుతున్నాడు, కానీ దేవుని పట్టించుకోలే. సౌలా నువ్వు వెళ్ళి ఈ పని చెయ్యి, ఆ యుద్ధం చెయ్యి, అమాలేకీయులను నాశనం చెయ్యి అంటే అక్కడి నుంచి కొన్ని బ్రతికి వాటిని తీసుకొని వచ్చేసాడు. 13వ అధ్యాయము 13వ వాక్యంలో ఉంటుంది ఇదే గ్రంథంలో. సౌలుతో అన్నాడు సదాకాలము నీవే రాజుగా ఉంటావు అన్నాడు, కానీ దేవుడికి అది ఇప్పుడు ప్రతికూలమైపోయింది. దేవుని మాట వినకుండా అయిపోయా. దేవుడు కోరుకున్న వ్యక్తుల్లో మొదటి వ్యక్తి సౌలు. ఈ మాట చదివిన ప్రతిసారి నాకు ఏం బాధేస్తుందంటే, ఇజ్రాయేలుకి దేవుడే రాజుగా ఉన్న దినాల్లో, ఇజ్రాయేలు రాజు కావాలనుకున్న దినాల్లో దేవుడు ఇప్పుడు వాళ్ళకి ఇచ్చే రాజు ఎవడంటే దేవుని స్థానంలో ఉన్న వ్యక్తి. నా భాష అర్థమవుతుందా? రాహేలు యాకోబు దగ్గరకు వచ్చి నాకేంది పిల్లలు పుట్టలేదు, లేయకపడుతున్నారు, దానికే బిడ్డలు ఇస్తున్నావు, నాకు ఇవేంటి అని అడిగింది. నీకు పిల్లల్ని ఇవ్వకుండా ఉన్న దేవునికి ప్రతిగా నేనున్నానా అన్నాడు. దేవుడు నేను రాజునై ఉన్నాను, మరొక రాజు అడిగారంటే నా స్థానంలో మరొక వ్యక్తి కావాలి అని ఎదిగితే దేవుడికి దేవుని వలె ఇజ్రాయేలును పరిపాలించగలిగిన మనస్సు కలిగిన వ్యక్తి కనబడ్డాడు. ఆ వ్యక్తి సౌలు.
నేను కోరుకున్నవాడు ఇతడే, నేను చెప్పిన మనుషుడు ఇతడే, నా జనులను ఏలేవాడు ఇతడే, అభిషేకించమని చెప్పాడు. మరి ఏమైనా సౌలా నీకంటే దేవుని మాట వినడం మానేశాడు. ఇశ్రాయేలుని సంతోషపెట్టడం అని చూస్తున్నాడు కానీ దేవుణ్ణి సంతోష పెట్టాలి అని ఆలోచన లేదు. ఏ దేవుడైతే నా ప్రజలకి ఇతడే రాజు అన్నాడో, ఏ ప్రవక్త అయితే అతన్ని రాజుగా అభిషేకించాడో అదే ప్రవక్త అన్నాడు, నేడు రేపటికి ఈ దినమునకు ఈ సమయానికి నీవు నీ కొడుకు చచ్చి నా దగ్గర ఉంటారు అన్నాడు. నువ్వు దేవుడే కోరుకున్న వ్యక్తివి కావచ్చు, దేవుడే ఏర్పాటు చేసుకున్న వ్యక్తివి కావచ్చు, దేవుడు ఇష్టపడిన వ్యక్తివి కావచ్చు, దేవుడు ఇష్టపూర్వకంగా నిన్ను ఆయన ఎన్నుకొని ఉండొచ్చు. దేవుని మాట ధిక్కరించే స్థాయికి నువ్వు వెళ్తే సౌలు కుమారులను హతులైరి అని ఎలాగ రాయబడిందో మన గురించి కూడా అదే మాటలు రాయబడతాయి, చెప్పబడతాయి. ఎందుకు దావీదు వరకు దేవుడు వెళ్ళాడంటే, ఎందుకు దావీదును కోరుకున్నాడంటే, తను ఎవరినైతే నమ్మాడో, ఎవరినైతే కోరుకున్నాడో, ఎవరినైతే తన స్థానంలో పెట్టాడో, ఎవరినైతే సింహాసనం స్థిరపడదాం అనుకున్నాడో ఆ వ్యక్తి దేవుని మాట ధిక్కరించి పతనమైపోయాడు. నీకు ఇచ్చిన బాధ్యత, నీకు ఇచ్చిన పని, ఏ ఉద్దేశంతో నిన్ను కోరుకున్నాడో అది నువ్వు చేయకపోతే ఆ పిలుపు మరొకరి దగ్గరికి వెళ్ళిపోతుంది. రాజీ పడ్డాయన, ఆయన రాజీ పడ్డాడు. కోల్పోయిన తర్వాత ఒక్క దీవెన లేదా నేర్చాడు. ఏషావు ఏమన్నాడు? ఆకాశం నీకు నీళ్ళు ఇవ్వతరా, నీ పంట పండుతా. అయితే ఒకటి, నువ్వు తిరుగులు ఆడుచు ఉండగా నీ తమ్ముడి కాడి నీ భుజముల మీద లేకుండా విరగొట్టుకోగలవన్నాడు. అది తప్ప నీకు ఆశీర్వాదం ఏమీ లేదన్న. దేవుడు కోరుకున్న వ్యక్తివి నువ్వు, దేవుడు మొదటి కోరిక నువ్వు. నీ దగ్గర నుంచి అది దాటి వెళ్ళకుండా జాగ్రత్త పడాలి. ఇప్పుడు దావీదు దగ్గరకు వస్తే కీర్తన 89వ కీర్తన 19-20 చరణాలు చదువుదాం. నేను ఒక సూర్యునికి సహాయం చేస్తున్నాను, ప్రజల్లో నుండి ఏర్పరచబడిన ఒకరిని నేను హెచ్చించుచున్నాను. నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించి ఉన్నాను. నా చేయి ఎడతెగక అతనికి తోడైయుండును, నా బాహుబలము అతనిని బలపరుచును. ఏ శత్రువును అతని మీద జయమునందడు, దోషకారులు అతన్ని బాధపరచరు. అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టెదను. అతని మీద పగబట్టు వారిని మొత్తేదను. దేవుడు సౌలును కోరుకున్నాడు, సౌలు దేవుని మాట ధిక్కరించాడు. దేవుడు దావీదును కోరుకున్నాడు, దావీదును కోరుకున్నప్పుడు దావీదు పరిస్థితి ఏంటంటే గుర్తింపులేని స్థితి. ఎవరో వచ్చి నీకు వీళ్ళైనా పిల్లలు ఇంకా లేరా అంటే తప్ప గుర్తురాలు ఒకడున్నాడని. నీ కుమారులను పిలువ, దేవుడు రాజుగా చేస్తాడంటే ఆ లిస్టులో దావీదుని చేర్చే ఆలోచన తండ్రికి లేదు. ఈ సౌలును ఎన్నుకున్నప్పుడు కూడా గార్ధభవం పోయి గాడిదలు వెతుక్కుంటూ వచ్చాడు. ఒక మాట చెప్పాలంటే గాడిదలు కాచుకునే స్థితి, ఈయన గొర్రెలు కాచుకునే స్థితి. వారి వంశాలలో వారి తండ్రి పేరును బట్టి చూడగా అల్పులు, స్వల్పమైన వారు, గుర్తింపు లేని మనుషులు. సౌలునైతే కొందరు పనికి మాలిన వారు ఈడా మనకి రాజు అని తిడుతుండగా సౌలు విని తాను చెవిటి వాడైనట్లు ఓరకుండెను అని రాశాడు. అందరూ రాజును చేద్దామని పెద్ద విందు చేస్తుంటే సౌలు సామాన్లు చాటున దాక్కున్నాడు భయపడే. నీ స్థితి అదే, నీ పరిస్థితి అదే. దేవుడి సింహాసనం మీద పెట్టాడే, దేవుని మాట ధిక్కరించా. దావీదుని ఎందుకు కోరుకున్నాడు తెలుసా? దావీదుకి ఒకరోజు ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే దావీదు ప్యాలెస్, ఇది దావీదు ప్యాలెస్ పక్కనే గుడారములో దేవుని మందసం ఉంది. వెంటనే నాతాను ప్రవక్తను పిలిపించి, అయ్యా నేను ఈ స్థితిలో ఉండడానికి ఆయన కారణం, ఆయనేమో గుడారంలో ఉన్నాడు కాబట్టి నేను ఒక గొప్ప మందిరం కడతా, ఆయనకి కట్టమంటావా అని అడిగాడు. ప్రవక్త కూడా చాలా సంతోషపడి, కట్టు, అది మంచిదే కదా, దేవుని పనే కదా అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి ఆయన ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆయనతో మాట్లాడుతుంటాడు, నేను ఈ నేలలో అరణ్యంలో ఇశ్రాయేలుతో తిరిగాను, వాళ్ళు ఎట్టిపోతట్టు వెళ్ళాను, వాళ్ళు ఎక్కడ గుడారం ఇస్తే వాళ్ళ మధ్య నేను నివాసం చేస్తూ వచ్చాను. ఏ రోజు కూడా నేను నాకు
పెద్ద మందిరం కట్టండి, ఆలయం కట్టండి అని అడగల. అయితే దావీదుకి ఆశ కలిగింది. ఓకే, కానీ యుద్ధములు చేసి చేసి దావీదు చేతుల రక్తంతో తడిచిపోయాయి. కాబట్టి దావీదు మందిరం కట్టడానికి వీలు లేదు. ఎవరు కట్టకూడదు? దావీదు కట్టకూడదు. తన కొడుకు కట్టొచ్చు అన్నాడు. తన కొడుకు కట్టొచ్చు. నేను కష్టపడితే ఎవరికో పేరు వస్తే నేను ఎందుకు చేయాలి అనుకోకుండా వేల మనుగుల వెండి, వేల మనుగుల బంగారము, ఇత్తడి, తోచ సఖ్యము కానంత ఇనుము, కలప సమకూర్చి చుట్టూ దేశాలకి ఆజ్ఞించాడు. నా కొడుకు బాలుడు, వాడికి సహాయం చేయండి మీరు అని చుట్టూ రాజ్యాలకి ఆజ్ఞించి మరణకాలం సమీపించినప్పుడు సొలొమోనుని పిలిచి, నా కుమారుడా, నా కష్టకాలములో నేను దేవుని కొరకు సంపాదించాను అని చెప్పాడు. ఎవరి కొరకు సంపాదించాడంట? దేవుని కొరకు సంపాదించాను అని చెప్పాడు. సొలొమోను కట్టిన దేవాలయము అని నేటికి మనం చెబుతాం, కానీ దావీదు సమకూర్చిన దేవాలయం అని ఎవడు చెప్పడు. అయినా దావీదు దానికోసం కాకుండా దేవుని మహిమ కోసం సమకూర్చాడు. ఈ మనస్సు దావీదు గొర్రెల దొడ్లో ఉన్నప్పుడే దేవునికి తెలుసు. అందుకే ఎంతమందిని కాదనుకొని ఎంతమందిని తృణీకరించి గొర్రెల దొడ్లో ఉన్న దావీదుని తెచ్చుకొని మరీ రాజుని చేశాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా, నీ స్థితిగతులు ఏదైనా సరే దేవుడు నిన్ను కోరుకుంటాడు. దేవుడు నిన్ను ఇష్టపడుతున్నాడు. ఆయన నిన్ను ఎన్నిక చేస్తాడు. అయితే నీవు ఆయన ఉద్దేశాలు నెరవేర్చేవాడుగా ఉండాలి, కానీ ఆయన ఉద్దేశాలకు ఎదురు తిరిగేవాడుగా ఉండకూడదు. హల్లెలూయా. దేవుడు మనల్ని కోరుకుంటాడు, కానీ ఆయన ఉద్దేశాలు మనము అపోస్తల కార్యాలు చదువుతున్న 7వ అధ్యాయం 20వ వాక్యం చదవండి. అపోస్తల కార్యాలు 7:20. ఆ కాలమందు పుట్టును దివ్యసుందరుడై. జాగ్రత్తగా వినాలి. బయట మోషేని ఇసిరేశారా? పడేయటం అంటే ఏంటి? పారేయటం అంటే వద్దనుకోవటం. తల్లి 3 నెలలు పెంచింది, ఎందుకంటే సుందరుడు అంటే నల్లగుంటే ఫస్ట్ నెలలో పడేసి ఉండేది మెరిసి, నల్లగుంటే మొదటి నెలలో నిసిరేసి ఉండేది. ఈ అందగాన్ని 3 నెలలు పెంచిన తర్వాత పెంచలేకపోయింది, పడేసుకుంది. వద్దనుకుందండి. తల్లి వద్దనుకున్న వాడిని దేవుడు తెచ్చుకున్నాడు. మోషే గురించి రాయబడి ఉంటుంది. ఎబ్రిక్ ఎందుకు రాస్తాడు, అతడు ఐగుప్తు ధనమ్మ కంటే దేవుని ప్రజలతో నింద భాగ్యమనించాడంటే. ఎందుకు మోషేను కోరుకున్నాడు దేవుడు? ఐగుప్తు ధనము కంటే, సుఖభోగముల కంటే, రాజరికము కంటే నింద భాగ్యము, దేవుడే ముఖ్యము అనుకునే వ్యక్తి. అందుకే తల్లి పారవేసిన, తల్లి వద్దనుకున్న తెచ్చుకొని పెంచుకున్నాడు. ఈరోజు దేవుడు మనల్ని కోరుకోవడానికి ఒక ఉద్దేశం ఉంది. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన, హల్లెలూయా, పెద్దోడైనప్పుడంట 40 సంవత్సరాలు విచ్చలవిడిగా ధనభోగాల్లో పెరిగినోడు, పాపం సుఖపడినోడు, సలవరాతిలలో ఉండేవాడు. ఎక్కడ ఉండేవాడు? సలవరాతిలలో ఉండేవాడు. ఎడారిలో పడిపోయాడు. 40 సంవత్సరాలు ఎక్కడ ఉన్నాడు? గొర్రెలు కాసే ఇక్కడ కోలరు ఉంటుందండి. పోనీ అక్కడి నుంచి ఏమన్నా మెరుగుపడ్డాడంటే, మేఘం చల్లగా చూస్తుంది కానీ ఇశ్రాయేలు ఉడుకు పుట్టిస్తున్నారు. మేఘం చల్లగా చూసినా ఇశ్రాయేల్లే ఉడుకు పుట్టిస్తున్నారు. ఇవన్నీ భరించగలడని ఎరిగి తల్లి పడేసుని దేవుడు తెచ్చుకున్నాడు. దేవుడు కోరుకున్నాడు. సౌలును దేవుడు కోరుకుంటే సౌలు మోసం చేశాడు. దేవుడు ఎంత ఆశపడ్డాడో. ఈ మాట చదివిన ప్రతిసారి నాకు చాలా బాధ అనిపిస్తుంది. సౌలుని దేవుడు తన స్థానంలో పెట్టుకున్నాడు. దేవుని మాట వినడం మానేసి ప్రజలకి ఏం చేస్తే మంచిదో అది చేశాడు. సౌలు చనిపోయాక 7 సంవత్సరాలు కరువు వచ్చింది దేశంలో. దావీదు ప్రార్థన చేశాడు. ఎందుకు వచ్చింది కరువు అంటే సౌలును బట్టి అన్నాడు. సౌలును బట్టి మాకెందుకు కరువు అంటే సౌలును బట్టే. మరి ఇప్పుడు ఎలాగయ్యా అంటే, నువ్వు పోయి గిబియోనీయుల దగ్గరికి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సౌలుకి ఇశ్రాయేలు వ్యతిరేకమైపోయిన ప్రతిసారి గిబియోనీయులను తీసుకొచ్చి చంపేసేవాడు. గిబియోనీయులను తీసుకొచ్చి, ఎందుకంటే యెహోషువ చేత కపటంగా ప్రమాణం చేయించుకున్న వ్యక్తులు వీళ్ళు. వాళ్ళ మీద వీళ్ళకి బాధ ఉండిపోయింది కనుక వీళ్ళకి కోపం వచ్చి రాజు మీద తిరగబడతారు అనుకున్న ప్రతిసారి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి చంపేసేవాడు. దేవుడు దాన్ని తప్పుగా ఎంచి దేశం మీదకి కరువును తీసుకొచ్చాడు. అప్పుడు అడిగాడు, గిబియోనీయుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏ న్యాయం కోరుకుంటే న్యాయం చేయమన్నారు. అప్పుడు గిబియోనీయులు అంటారు, సౌలుకు పుట్టిన కుమారుల్లో, సౌలు సంతతిలో 7 తీసుకొచ్చి యెహోవా సన్నిధిలో ఉరి తీస్తే మేము సంతోషపడతామన్నారు. రాజును చేసింది దేవుడైతే దేవుణ్ణి సంతోషపెట్టడం మానేసి ఇశ్రాయేలుని సంతోషపెట్టడం నేర్చుకున్నాడు. దావీదు అలా కాదు, మోషే అలా కాదు. చాలామందిని దేవుడు కోరుకున్నాడు. చాలామంది దేవుణ్ణి మోసగించే స్థితిలో ఉన్నారు. మోసపోకుడి దేవుడు వెక్కిరించబడాడు. మనుషుడు ఏది విత్తితే అదే. మోసం చేయగలిగాడు సౌలు దేవుణ్ణి. నీవును నీ కుమారును చేస్తారు అని చెప్పి. నిజానికి
యోనాతాను చాలా మంచోడు. యోనాతాను మంచోడే కదా, ఎందుకు చచ్చిపోయాడు? కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళింది ఎవరు? చచ్చిపోవాల్సింది ఎవరు? యోనాతాను ఎందుకు చచ్చిపోయాడు? సౌలు చచ్చిపోయాక సౌలు కుమారులు ఉరి తీశారు కదా, 7గురిని తీశారు, తెలియదు. ఆ లిస్టులో ఇతడు ఉండకుండా దేవుడు ముందుగానే యుద్ధంలో చచ్చిపోతే వీరమరణం, యుద్ధంలో చచ్చిపోతే వీరమరణం. ఇప్పుడు గిబియోనీలు 7గురిని చంపేమన్నారు. దావీదు యోనాతాన్ని చంపగలడా? ప్రాణం పోయిన చంపలేడు. అందుకే సౌలుతో పాటు దేవుడు యోనాతాన్ని కూడా తీసుకొని వెళ్ళిపోయాడు. అవమానకరమైన చావులో యోనాతానికి తావు లేకుండా దేవుడు చేశాడు. చాలాసార్లు ఆలోచిస్తాం, సౌలు సబ్బు చేస్తే కుమారుడు చచ్చిపోయాడని. వెనక భయంకరమైన మరణం ఉందే, వెనక అవమానకరమైన మరణం ఉందే, వెనక అందరు ఆశంకించుకున్న మరణం ఉందే. అది రాకూడదంటే ముందుగా వెళ్ళిపోవాలి. మోషే దేవుడు ఎందుకు కోరుకున్నాడో ఆఖరి క్షణం వరకు అదే నమ్మకంతో పనిచేసి, దేవుడు కోరుకున్న మనుషులను ఒకడుగా ఉండగలిగితే ఆయన మోసగించకుండా ఏం చేయకుండా. దావీదు గురించి ఆసాపు ఒక మాట అంటాడు, 78వ కీర్తన 67 నుంచి 72 వరకు చదవండి. 78వ కీర్తన 67 నుంచి 72 వరకు. పిమ్మట అసహించుకునేను యోధా గోత్రమును తాను ప్రేమించిన సియోను పర్వతమును ఆయన కోరుకొనెను. ఆయన అంతరిక్షంలో కట్టినట్లు తాను భూమిని నిత్యముగా స్థాపించినట్లు ఆయన తన పరిశుద్ధ మందిరమును కట్టించెను. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతన్ని పిలిపించెను. పాడి గొర్రెలు వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను. హల్లెలూయా. గొర్రెల దొడ్ల నుంచి దావీదు పిలిపించాడంట దేవుడు. బహుశా దేవుడు మొదటే యెష్షయి కుమారులు దావీదు అనేవాడు కావాలి నాకు అని చెప్పుంటే, దావీదు స్థితిగతులు మనకు తెలియకు, దావీదుకు ఉన్నటువంటి వాల్యూ మనకు తెలియదు. అందుకే పేరు చెప్పకుండా పంపించాడు దేవుడు. ఎక్కడున్నాడు దావీదు అంటే గొర్రెల దొడ్లో ఉన్నాడు. ఎవరో అడిగేంత వరకు తండ్రికి గుర్తులేడు. ఎవరో పిలిపించమంటే తప్ప పిలిపించే మనసు తండ్రికి లేదు. అటువంటి దావీదుని పాడి గొర్రెలు మేపట మాన్పించి యాకోబు సంతతిని మేపమని పిలిచాడు. అంతవరకు తను నమ్మకంగా చేశాడు. ఈరోజు దేవుడు కోరుకున్న వారిలో ఉన్నావు. సౌలు వల్ల జీవితాన్ని ముగించాలనుకుంటున్నావు, దావీదు వల్ల ముగించాలనుకుంటున్నావు, మోషే వల్ల సమస్తం పెండతో ఎంచి దేవుని నిమిత్తమైన ఎందైన చాలు అనుకుంటున్నావా? సుఖభోగాలు, క్షేమము, ఈ భూమి మీద సంతోషం ఉంటే చాలు సరిపోద్ది అనుకుంటున్నావా? దేవుడు కోరుకున్న వాళ్ళలో నీవు ఉన్నప్పుడు దేవుని కొరకు నువ్వు ఏం చేయగలుగుతున్నావు? దేవుడు నిన్ను కోరుకున్నప్పుడు నువ్వు దేవుడిని సంతోషపెట్టగలుగుతున్నావా? మనుషుల్ని సంతోషపెట్ట చూస్తున్నావా? మన దైనందిన జీవితంలో దేవుడు కోరుకునే స్థాయి, దేవుడు కోరుకునే బ్రతుకు మన జీవితంలో ఉండాలి. దేవుడు నన్ను పిలవలేదని దాటవేయకు, దేవుడు నన్ను కోరుకోలేదని దాటవేయకు. దేవుడు కోరుకునే స్థాయి నిన్ను లేకపోతే ఎలా పిలుస్తాడు? దేవుడు కోరుకునే భక్తి నిన్ను లేకపోతే ఎలా పిలుస్తాడు? ఎందుకు నూరు కుమారుని యెహోషువ దేవుడు ఎందుకు తీసుకున్నాడు? మోషేకి పిల్లలు లేరా? మోషేకి బంధువులు లేరా? మోషేకి నమ్మకం ఎవరు లేరా? యెహోషువని ఎప్పుడు వారు గుర్తించరా? ఒక సేవకుడిగా బ్రతికాడంతే. మోషేకు అర్థం కాదు నా తర్వాత ఎవరని. సాక్షాత్తు దేవుడే అంటాడు, నూను కుమారుని యెహోషువని అభిషేకించు, అతడు మీ తర్వాత ఇశ్రాయేలుని నడిపిస్తాడన్నాడు. ఎందుకంటే ఆయన పర్వతం ఎక్కాడు, ఈ పర్వతం కింద డాన్స్ వేసి తాగి తందనాలు ఆడుతున్నాడు. ఆయన పర్వతంతో దేవుళ్ళు ఉన్నాడు, ఈయన లోకంతో కలిసిపోయాడు. అటు దేవుని దగ్గరికి వెళ్ళక ఇటు లోకంలో కలవక దేవుడు ఏం మాట్లాడుతాడో ఏం చెబుతాడని ఎదురు చూస్తూ 40 రాత్రుల పగలు బ్రతికిన వ్యక్తి యెహోషువ. దేవుడు కోరుకునే స్థాయి ఆయన కనపడింది. అందుకే నూను కుమారుని యెహోషువను అభిషేకించున్నాడు. యెహోషువతో మాట్లాడుతాడు, నేను మోషేకి ఎలా తోడై ఉన్నానో అలాగే నీకు కూడా తోడయ్యే ఉంటాను. దేవుడు కోరుకునే భక్తి, దేవుడు కోరుకునే స్థాయి వల్ల సౌలును కోరుకున్నప్పుడు సౌలుకి ఆ స్థాయి ఉంది, అందుకే కోరుకున్నాడు. దావీదును కోరుకున్నప్పుడు దావీదుకి ఆ స్థాయి ఉంది, అందుకే కోరుకున్నాడు. మోషేను కోరుకున్నప్పుడు మోసే స్థాయి దేవుడికి తెలుసు, అందుకే కోరుకున్నాడు. శాంసోను దేవుడు జన్మింపచేసినప్పుడు, అతను పుట్టింపచేసినప్పుడు అతని సామర్థ్యం దేవుడికి తెలుసు, అందుకే అతను భూమి మీద పుట్టింపచేశాడు. అయితే కొందరు మోసం చేశారు దేవుడు, కొందరు దేవుని మభ్యపెట్టారు, కొందరు దేవుని కొరకు కాక వారి శరీరాల కోసం, వారి సంతోషాల కోసం, జనుని సంతోషపడటం కోసం బ్రతికి దేవుని మోసం చేశారు. ఈరోజు దేవుడు నిన్ను కోరుకున్నాడు, దేవుడు మిమ్మల్ని కోరుకున్నాడు, మిమ్మల్ని ఎన్నిక చేసుకున్నాడు. మీరు దేవుడికి కావాలి. దేవుని మోసం చేసిన స్థాయికి మనము దిగజారకుండా ఉందము కాక. ప్రజలందరూ మోకరించి ప్రార్థన చేస్తున్నారు.